నా బిడ్డ పైనున్న వాటి కోసం తాపత్రయపడుతున్నాడు. ఈ భూలోక సంబంధమైన వాటి మీద మనస్సు నిలుపుకోవట్లేదు. నా బిడ్డ నిలుపుకోవట్లేదని ఆయన ఇవన్నీ అనుగ్రహిస్తాడండి. ఒక ఆమె గురించి నేను తెలియపరుస్తాను. మత్తయి రాసిన సువార్తలో జబదయి కుమారుల తల్లి అని రాయబడింది. జబదయ్య వాళ్ళ వైఫ్ అన్నమాట. ఆమె చదవద్దు, ఆ రిఫరెన్స్ మత్తయి సువార్త 20వ అధ్యాయంలో ఉంటుంది. ఆమె వచ్చి ప్రభు దగ్గరికి వచ్చిందనమాట. వచ్చి, అయ్యా నాకిద్దరు కుమారులు, ఒకడు ఎక్కడ ఎక్కడ కూర్చోవాలని తెలియపరిచింది. ఈ లోకంలో కాదు ప్రభువా, నీ రాజ్యమందు ఒకడు కుడి వైపునను ఒకడు నీ ఎడవైపునను నీ ఎడమ పక్కన కూర్చోవాలి సెలవిమ్మని ఆయనతో ఆమె అడిగింది. ఆ రీతిగా మనం బ్రతకాలండి. ప్రభువా, ఒకడికేమో ఒక 2 స్టేర్లు, ఇంకొకడికేమో కొంత బంగారం ఆయన ఆమె అడగలేదు. ఆమె ఏమడిగింది? అయ్యా, ఒకడు నీ రాజ్యమందు ఒకడు నీ కుడి పక్కన కూర్చోవాలి, ఒకడు ఎడమ పక్కన కూర్చోవాలి. అలాగున నా బిడ్డలను చెయ్యయ్యా అని ఆమె అడిగింది. చదివితే బాగుంటుంది ఆ వాక్యం, చదవండి అమ్మా. అప్పుడు జబదయి కుమారుల తల్లి, ఈ లోకంలో ఇప్పుడున్న తల్లులకి ఈ వాక్యం అస్సలు ఎక్కదు. నా కుమారులకి మంచి కారు అయ్యా అని ప్రార్థన చేస్తారు. నా కుమారుడికి మంచి బైక్ ఇయ్యా అని ప్రార్థన చేస్తారు. నా బిడ్డలకి ఉద్యోగం ఇయ్యా అని ప్రార్థన చేస్తారు. కానీ నా బిడ్డలు ఆత్మీయంగా ఎదగాలయ్యా, నీ సన్నిధానంలో ఉండాలి, నీ పరిచర్య చేయాలని ఎవరైనా ప్రార్థన చేస్తున్నారా తల్లులారా? ఎవరైనా చేస్తున్నారమ్మా? ప్రభువు ఏమని తెలియపరుస్తున్నాడు? ఆయన మరణమయ్యిందే పైనున్న వాటి కోసం మనం అడగాలని, భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోవద్దని. ఇస్తాడు దేవుడు, పై వాటిని మనం అడిగితే భూ సంబంధమైన వాటిని ఇస్తాడు. మనం అర్థం చేసుకోవాలి. ఈ తల్లి చక్కగా వచ్చి తన కుమారులతో ప్రభు దగ్గరికి వచ్చిందంట. నమస్కారం చేసి ఒక్క మనవి చేయబోగా, ఏంటమ్మా, చక్కగా తల్లి వచ్చి నమస్కారం చేసింది. నమస్కారం చేస్తాం మనం? ఎవరికి నమస్కారం చేయం. మనమే పెద్ద అధికారులు అనుకునేటట్లు వందనాలు కూడా తెలియపరచుకోం. ఒకరు సంఘంలో ఒకరు బిడ్డలు ఒకరికి ఒకరు ఎదురు పడితే ఏం చెప్పుకోవాలి? వందనాలు చెప్పుకోవాలి. అది ఆత్మీయ పలకరింపు క్రైస్తవులుగా. అలాంటి పరిస్థితులు కూడా లేవు. ఒక తల్లి వచ్చి నమస్కారం చేసి ఒక మనవి చేస్తా ఉందంట. నీవేమి కోరుచున్నావని అడిగాడు ప్రభు. అందుకు ఏం చెప్తుంది ఆ తల్లి? నీ రాజ్యమందు ఈ నా 2 కుమారులు, ఒకడు, ఇద్దరు గురించి అడిగింది. ఈ లోకంలో తల్లులు ఎట్టుంటారు? 2 కుమారులు ఉంటే, ప్రభువా ఈయనే పెద్దోడినే ఆశీర్వదించయ్యా అని చేస్తూ ఉంటారు, లేకపోతే చిన్నోడినే ఆశీర్వదించయ్యా అని చేస్తారు. ఈ లోకంలో ఇలా కనబరుస్తాం భేదాలు. కానీ ఇక్కడ ఈ తల్లి ఏమని అడుగుతా ఉంది? 2 కుమారుల్లో ఒకడు నీ కుడి వైపున, ఒకడు ఎడమ వైపున కూర్చోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పిల్లరా, మనము కూడా అలాగునుండాలి. పైనున్న వాటి కోసం ప్రాకులాడాలి. ఈ రాజ్యంలో అయ్యా, ఈ లోకంలో ఏముందయ్యా? అంతా కామము, క్రోధము, మదము, మాత్సర్యములు. ఇవన్నీ నా బిడ్డలకు అంటనివ్వద్దయ్యా. శాంతి సమాధానాలతో ఉండాలయ్యా అని తల్లిదండ్రులుగా మనం ప్రార్థన చేయాలండి. అది అలాగున ప్రార్థన చేస్తేనే ఆయన మరణానికి మనము విలువ ఇచ్చిన వారం, లేకపోతే ఆయనని మృతులలో వెతికిన వారమే అని దేవుని యొక్క వాక్యము ద్వారా ప్రభు మాట్లాడుతున్నాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న మనము పరిశీలన చేసుకోవాలి. ఆయన్ని ఇంకా మృతులలో వెతుకుతున్నామా? సజీవుడై ఉన్నాడు కదా, ఎక్కడ వెతుకుతున్నామని పరిశీలన చేసుకోవాలి. ఈ కొద్ది మాటలు ప్రభు మన యొక్క వినికిడిలో ఫలింపచేసి దీవించునుగాక.
కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన